యువ తెలంగాణ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి గురించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎంఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం రావు గారు. నమస్కారం అండి. సార్, మనకి తెలుగు రాష్ట్రాలు రెండు ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా సందర్భంలో కానీ అనేక రకాలైనటువంటి అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాము. ఇండస్ట్రియల్ లేదు, ఎవరికి సరైనటువంటి వ్యాపారం బిజినెస్ అనేటువంటిది లేకుండా జరిగిపోయింది. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు, తెలియజేస్తారా? తప్పకుండానండి. యాక్చువల్గా మనం చూసుకుంటే కరోనా అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది. సరే, కరోనా వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి మనకి. చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి, రెవెన్యూ చాలా తగ్గిపోయింది. ఇది మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే ట్రంప్ దగ్గర నుండి మైగ్రెంట్ లేబర్ దాకా ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఎవరి లెవెల్లో వాళ్ళు. అంటే ఒక ₹1,00,000 ఆదాయం ఉన్న వాళ్ళకి 10,000 రావట్లేదు, 10,000 ఆదాయం ఉన్న వాడికి వస్తుందో లేదో తెలియట్లేదు. అందుచేత ఏంటంటే ఇది అందరికీ ఇబ్బంది అవుతుంది. కానీ ఇది కాకుండా యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఈ కరోనాకి ముందు నుంచే మనం చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే కరోనా వల్ల ఆ కరోనా కాకుండా కూడా మనం అప్పుల్లో కూరుకుపోయామని చెప్పాలి. అప్పుల్లో కూరుకుపోయాం, అప్పుల్లో ఉన్నామని నేను అనట్లేదు. ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ అంటే జిఎస్డిపి అంటాం మనం, అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే జీడిపి అంటే నేషనల్. ఈ జిఎస్డిపిలోని 38% తెలంగాణ అప్పుల్లో ఉంది, 42% ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. అంటే 38% ఏంటండి, 42% ఏంటండి, ఇదంతా పక్కన పెట్టి మన లెక్కలో డైరెక్ట్గా కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాను. 2,25,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఇదేమి చిన్న మొత్తం కాదు. దీనికి వడ్డీయే మనం 15,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం సంవత్సరం. మరి 15,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతూ సంక్షేమ పథకాలకి మనం సుమారు ఒక 45,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతున్నాం. మన రెవెన్యూ చూసుకుంటే డెఫినెట్గా బాగా పడిపోయింది. అంటే కరోనా టైంలో కూడా బాగా పడిపోయింది. అదర్వైజ్ ఆల్సో మనకు వస్తున్న రెవెన్యూ ఇప్పుడు చూసుకుంటే సంక్షేమ పథకాలకే సరిపోవట్లేదు. అంటే మనకు వస్తున్న రెవెన్యూ మనం ప్రజలకి పంచడానికి సరిపోవట్లేదు. ఇంకా ఈ అప్పులకి వడ్డీ కట్టడానికి ఎక్కడ, ప్లస్ ఈ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి ఎక్కడ, డే టు డే కార్యక్రమాలకు ఎట్లా, ఇవన్నీ చూసుకుంటే మనం ఎంత సంక్షోభంలో ఉన్నామో అర్థమవుతుంది. మరి దీని నుంచి బయటపడే మార్గం ఏంటి, అని మనం చాలా సులభంగా క్వశ్చన్ వేసేసుకుంటున్నాము. కానీ ప్రభుత్వం నిజంగా ఆ దిశలో ఆలోచిస్తోందా? ప్రభుత్వం నిజంగా అంటే ఈ సంక్షోభం నుంచి బయటపడాలనుకుంటుందా, లేకపోతే ఈ సంక్షేమ పథకాలు కోసం మన డబ్బులు సంపాదించుకుంటే చాలు అని ఆలోచిస్తుందా? అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు గుడ్డిలో మళ్ళీ తెలంగాణకి కొంత రెవెన్యూ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఆ రెవెన్యూ కూడా రావట్లేదు. దాని నుంచి ఈ ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒక విధంగా ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి అతనికి తినడానికి తిండి లేదు, అంతకుముందు తినేవాడు, బతికేవాడు. ఇప్పుడు తినడానికి తిండి లేకపోతే ఏం చేస్తాడు? ఏదో విధమైన మార్గాన్ని ఎంచుకుంటాడు ఇక్కడ. ఎందుకంటే బిడ్డలు పోషించాలి కదా. ఏదో విధమైన మార్గం ఎంచుకోవడం అంటే అరాచకత్వానికి కూడా దిగిపోతాడు అవసరం. అంటే నేను ఇక్కడ గవర్నమెంట్ నేను అరాచకత్వాన్ని దిగుతాను అనట్లేదు, కానీ పద్ధతులు చూస్తుంటే మాత్రం అంటే మనం రెవెన్యూ పెంచడానికి బదులు
ఇంకా అప్పుల్లో కూలిపోతున్నామా, ఇంకా అప్పుల్లో వెళ్ళిపోతున్నామా అనేది చూసుకోవాలి మనం. అంటే ఎలాగంటే ఈ మధ్యకాలంలో అంటే నాకు 2-3 రోజులు బట్టి వింటున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంతమంది ప్రైవేట్ ట్రస్టుల దగ్గర నుండి అప్పు తీసుకోవడానికి భారతదేశ గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని సావరెన్ గ్యారంటీ ఇవ్వమని అడుగుతుంది అని విన్నాం. అంటే ఎంత అప్పు ఏంటి ఇవన్నీ కూడా కొంచెం లోపలికి వెళ్దాము. అసలు సావరెన్ గ్యారంటీ అనేది భారతదేశం గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చా, ఎంతవరకు ఇవ్వగలదు, ఏంటి, అసలు దేనికోసం మీరు అప్పు చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోకుండా వాళ్ళు సావరెన్ గ్యారంటీ ఇస్తారా? ఇక్కడ పొలిటికల్ కంపల్షన్స్ కూడా ఉండొచ్చు. రకరకాలైనటువంటి గవర్నమెంట్లు, రకరకాలైనటువంటి మేనిఫెస్టేషన్స్, రకరకాలైనటువంటి కంపల్షన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇవ్వచ్చేమో. కానీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలి తప్పకుండా. మరి అటువంటప్పుడు మీరు ఎంత డబ్బు అడుగుతున్నారు, దానివల్ల మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి మనం చూసుకుందాం. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలి. శర్మ గారు నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలంటే అన్నాను, మీరు ఇస్తారా? దేనికి ఏమిటి అనేటువంటిది అడుగుతాం. అడుగుతారు కదా. ఖచ్చితంగా 1,00,000 రూపాయలు అంటే పర్లేదు తీసుకెళ్ళండి అంటారా? ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు అప్పు నేను చెప్పాను, కారణం చెప్పాను, ఏమంటే నాకు కొంచెం అమ్మాయి పెళ్ళికి ఇబ్బందిగా ఉందండి, లేకపోతే మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారండి, లేకపోతే నాకు వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు ఉన్నాయండి, కొంచెం డబ్బులు రొటేట్ అవ్వట్లేదు, నాకు కొంచెం రొటేషన్ అయ్యేదాకా కొంచెం కావాలి, లేకపోతే నాకు ఆల్రెడీ బాగా అప్పులు అయిపోయి ఉన్నానండి, అప్పులు తీర్చడానికి కావాలి, లేకపోతే నా ఉద్యోగం పోయిందండి, నా పిల్లలు పోషించుకునే పరిస్థితుల్లో లేను, నాకు కొంచెం డబ్బులు కావాలి అని ఏవో కారణాలు చెప్తాను. అప్పుడు మీరు ఏ కారణం మీకు జెన్యూన్ అనిపించి మీరు ఇస్తారు? ముఖ్యంగా అయితే వ్యాపారం ఒడిదొడుకులు ఉన్నాయని చెప్పి అంటే కనుక ఇవ్వడం. ఎందుకంటే నాకు మళ్ళీ రెవెన్యూ జనరేట్ అవుతుంది, మళ్ళీ తిరిగి వస్తుందని నమ్మకం ఉంది. లేదు అమ్మాయి పెళ్ళి ఏదో 1 టైం ఎక్స్పెండిచరు, అమ్మాయి పెళ్ళి కాబట్టి సరే అప్పటికప్పటికి ఇస్తాడులే అని అమ్మాయి పెళ్ళి కొంచెం సింపతి. అంతేగాని నాకు అప్పులు ఆల్రెడీ అయిపోయి ఉన్నాయండి, నాకు అప్పులు కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పి మీరు 1,00,000 రూపాయలు ఇస్తే నా ఉన్న అప్పులు తెచ్చుకుంటానంటే ఎవరెవరు ఇవ్వరు కదా. అలాగే నా ఉద్యోగం పోయిందండి, నాకు బిడ్డలను పోషించుకోని పరిస్థితుల్లో లేదు, నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే నేను మళ్ళీ తిరిగి కట్టగలనా? నాకు ఉద్యోగం వస్తుందా, ఎప్పుడు వస్తుందో తెలియదు. సో కానీ నేను ఇక్కడ మీకు ఒక చిన్న లింక్ పెడతాను. ఏంటంటే లేదండి నేను పర్వాలేదు, నాకు డబ్బులు లేకపోయినా ఫలానా మూర్తి గారు, ఆయన కోటీశ్వరుడు, ఆయన మీకు గ్యారంటీ ఇస్తారు అది మీరు అడగచ్చు. మరి ఆ మూర్తి గారిని అడగచ్చు కదా అని. లేదంటే మూర్తి గారిని నేను ఇప్పుడు అడిగే పరిస్థితిలో లేను, మీరు ఇస్తే మూర్తి గారు అయితే గ్యారంటీ ఉంటారు అన్నప్పుడు మీరు ఇస్తారా? ఆయన్ని కనుక్కొని మాత్రం ఇస్తారు కదా. అంటే ఇప్పుడు మీరు ఎవరికి అప్పు ఎవరికి ఇస్తున్నారు? మూర్తి గారికి అన్నట్టే లెక్క. ఇస్తున్నది నాకు, డబ్బులు నేను ఉపయోగించుకుంటాను, రికవరీ చేసేది మూర్తి గారు, కట్టేది మూర్తి గారు. అంతే. అంటే ఇక్కడ నేను నా డబ్బులు నేను ఎలా ఉపయోగించుకొని మీకు సంబంధం లేదు పట్టించుకుంటారు కదా, కడతారు. అవును. అంటే ఇప్పుడు సావరెన్ గ్యారంటీ ఇచ్చేస్తే ఇది ఎవరు అప్పు తీసుకున్నట్టు? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టే. స్టేట్ గవర్నమెంట్ ఏముంది, వాళ్ళు డబ్బులు వస్తాయి ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు దేనికోసం ఖర్చు పెడుతున్నారు అనేది క్లారిటీ కావాలి. ఎవరు తీసుకోవాలి క్లారిటీ? అప్పు గ్యారంటీ ఇచ్చేవాడు తీసుకోవాలి. సరే అప్పు ఇస్తున్నారు వాళ్ళు అందుకు ఎందుకు అప్పు ఇస్తున్నారో, చాలా తక్కువ వడ్డీకి ఇస్తున్నారని అనుకుందాం. పోనీ తక్కువ వడ్డీకి ఇస్తున్నంత మాత్రాన మనం అప్పు తీసేసుకుంటామా? ఎందుకంటే ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. అంటే ఇటువంటి అప్పులు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది మీరు కనుక ప్రపంచంలో కొన్ని దేశాలు సంగతి చూస్తే, చైనా, అమెరికా డెవలప్డ్ నేషన్, చైనా డెవలపింగ్ నేషన్, అలాగే ఇండియా కూడా డెవలపింగ్ నేషన్ అనుకోండి. కానీ ప్రస్తుతం ఇండియా ఎవరికి అప్పు స్థితిలో లేదు, అప్పు తీసుకునే స్థితిలోనే ఉంది.
సరే అప్పు తీసుకుంటావా లేదా పక్కన పెట్టి ఇప్పుడు చైనా గురించి చూద్దాం ముందు. చైనా కొన్ని దేశాలకి అప్పులు ఇచ్చింది. అప్పు అనే పదం కంటే కూడా సహాయం చేసింది అన్న కరెక్ట్. సహాయం ఎటువంటి సహాయం చేసింది? కొన్ని దేశాలకు చూసుకుంటే శ్రీలంక, మ్యాన్మార్, టిబెట్, భూటాను ఇటువంటి దేశాలకి అప్పులు ఇచ్చి వాళ్ళు అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నారు. శ్రీలంక అప్పు తీర్చలేని స్థితిలో ఉంది, అలాగే టిబెట్ అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళు చిన్న లింక్ పెట్టారు. సరే మీరు ఎలాగో అప్పు తీర్చలేకపోతున్నారు, కానీ భారతదేశంతో మాకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అందుచేత ఒకవేళ భారతదేశంతో ఏమైనా తగులు వస్తే మీరు మా దేశానికి కొంచెం సైనిక స్థావరాలకి మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎస్ అంటారా నువ్వు అంటారా? ఎస్ అనాలి, తప్పదు. ఎందుకంటే అప్పు తీసుకున్నారు ఆల్రెడీ, లేకపోతే తిరిగి కట్టు రెండిట్లో ఏదో ఒకటి కాబట్టి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇది శ్రీలంక, మ్యాన్మార్ లాంటి కంట్రీస్కి. టిబెట్ లాంటి కంట్రీస్కి ఏం చెప్తుందంటే డైరెక్ట్గా మీరు ఎలాగో అప్పు తీర్చలేరు కాబట్టి మీ దేశంలో కొంత భూభాగం మాకు ఇచ్చేసేయండి. అంటే ఏంటి? అమ్మేసుకున్నట్టే, దేశాన్ని అమ్మడమే. ఆ దేశాన్ని కూడా ఏ భాగం అడుగుతుంది? భారతదేశంలో లింక్తో ఉన్న భాగాన్ని. అంటే ఇది ఎతికలా? అప్పిస్తున్న కూడా సహాయం చేస్తున్నారా? సహాయం చేస్తున్నారని అంటున్నారు, కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆక్యుపై చేయడం. మెయిన్ ఉద్దేశం అంతే కదా, ఆక్యుపై చేయడం కదా, చీప్గా వస్తుంది. అలాగే అమెరికా గురించి చూద్దాం. అమెరికా ఏముంటుంది? జపాన్కి అమెరికా పడదు, అసలు జపాన్ వాళ్ళు అమెరికా వస్తువులు అసలు వాడరు, బహిష్కరిస్తారు అని చాలా పత్రికల్లో వింటూ ఉన్నాం. సరే ఏం జరుగుతుందో. కానీ జపాన్కి నార్త్ కొరియాకి పడదు. అందుచేత జపాన్కి నార్త్ కొరియాకి పడదు, నార్త్ కొరియాకి అమెరికాకి పడదు. అమెరికా ఏమంటుంది జపాన్కి? నీకు నార్త్ కొరియాతో పడదు, రేపు నీ పక్క కంట్రీ అనేది చాలా ప్రమాదం, అందుచేత నీకు నువ్వు కొంత డబ్బులు ఇస్తే నేను నీకు మిలిటరీ స్థావరం ఏర్పాటు చేస్తాను, నీకేం ఇబ్బంది లేదు, నేను చూసుకుంటాను అని చెప్తుంది. సరే జపాన్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఒప్పందం ఏంటంటే $2.5 బిలియన్ వాళ్ళకి ఇవ్వడానికి. ఇప్పుడు ఈ $2.5 బిలియన్ కూడా ఇప్పుడు లేటెస్ట్ ప్రపోజల్గా ఏంటంటే ఈ $2.5 బిలియన్ $8 బిలియన్ జపాన్ తట్టుకోగలదా? అంటే చూడండి, ఇప్పుడు లేకపోతే నేను విత్డ్రా చేసుకుంటాను, విత్డ్రా చేసుకుంటే మళ్ళీ నార్త్ కొరియా. అంటే ఏంటంటే ఒక విధంగా మనం ఇరికించి బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఇప్పుడు అప్పిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు? ఇప్పుడు ఒక విధంగా చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ తెలంగాణ గవర్నమెంట్కి కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్ మన గుడిలో మళ్ళీ ఏదో రెవెన్యూ జనరేట్ అవుతోంది, ఏవో కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు వస్తున్నాయా? రావట్లేదు. మరి పెట్టుబడులు రానటువంటి రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరు ముందుకు వస్తున్నారు ఇంత తక్కువ వడ్డీకి? ఒకటి, తిరిగి ఎలా కడతారు? సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అంటున్నారు, సావరెన్ గ్యారంటీ ఇస్తుందా లేదా? మరి అటువంటప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒకటి. రెండు, ఇప్పుడు మనం ఇందాక 42% అనుకున్నాం, అంటే దాన్ని లెక్కల్లో చూసుకుంటే 2,25,000 కోట్ల రూపాయలు అప్పు ఉందండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. ఈ 2,25,000 కోట్ల రూపాయల అప్పుకి వడ్డీ కింద మనం 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం వడ్డీ కింద. ఇంకా సంక్షేమ పథకాలకు సుమారు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అసలు అంత రెవెన్యూ జనరేట్ అవుతుందా మనకి? ఈ రెండు కలిపి 60,000 కోట్లు అయిపోయింది. అసలు ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుందో కోవిడ్ టైంలో అర్థం కావట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. మరి అటువంటి అప్పుడు ఈ డబ్బులు మీరు తీసుకున్నవి ఆల్రెడీ అంటే తెచ్చుకున్న అప్పులను తీర్చడానికి ఉపయోగిస్తారా, సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారా, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం లాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఉపయోగిస్తారా, దేనికి ఉపయోగిస్తారో అనేది తెలుసుకోకుండా మీకు సావరెన్ గ్యారంటీ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు అనేటువంటిది మనం తెలుసుకున్నాం. చూశారుగా ఇప్పటి వరకు
అసలు అప్పు తీసుకుంటే దానికి సావరెన్ గ్యారంటీ ఎంతవరకు ఇవ్వచ్చు అనే విషయం దాని గురించి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.